కోరుకుంటారు. ఎవరైనా మన బాడీని మన ఇష్టం లేకుండా ఎందుకు టచ్ చేయాలి చెప్పండి? చేయాలా? చేయవచ్చా? లేదు కదా. మన ఇంట్లో వాళ్ళైనా సరే మనకి ఇష్టం లేకుండా అభ్యంతరకరంగా మన బాడీని టచ్ చేసే రైట్ అనేది ఎవ్వరికీ లేదు. మనకి ఇష్టమైతేనే మనం ఎవరినైనా టచ్ చేయనివ్వాలి. అలా కాకుండా ఎవరైనా ఇన్అప్రాపరియేట్గా మన బాడీని టచ్ చేస్తూ ఉంటే అది మీరు నో చెప్పాలి. దానికి సంబంధించి మీరు ఎవరికైనా సరే రిపోర్ట్ చేయొచ్చు. మీరు ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, ఏ ఫోన్ నెంబర్ చేయాలి? గట్టిగా 1098. ఫోన్స్ అందరికీ అన్ని సమయాల్లో అందుబాటులో ఉండవు కాబట్టి మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఏం నేర్చుకోవాలా కదా? సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్. అది లాస్ట్ ఇయర్ చేసామా అందరికీ కదా? మర్చిపోయారా? కంటిన్యూ అవుతుందా? నడుస్తుంది. సో అది అంటే ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా మిస్బిహేవ్ చేస్తే అవి నేర్చుకునేందుకు ఉపయోగించుకోవడానికి ఉపయోగించండి. తర్వాత డిసిపి అంకుల్ చూసుకుంటారు. ఓకే. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ప్రోగ్రామ్ని పాల్గొని అంటే డోనర్స్గా ముందుకొచ్చిన వాళ్ళు, అలాగే మా డిఎల్ఎస్ స్టాఫ్, టీచర్స్, ముఖ్యంగా స్కూల్ ఇంత ఎండలో కూడా అంత దూరం నుంచి ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ ప్రోగ్రామ్ని ఇక్కడితో మర్చిపోకుండా మీరు ఇలా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు అది వెండింగ్ మెషిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అందరూ ఒకసారి క్లాప్. ఎందుకంటే లేడీయే కాదు, మగవాళ్ళు కూడా సహాయం చేయాలి. ఇప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అందుకే ఇది ఇండైరెక్ట్గా మగవారందరికీ అర్థం కావాలని బయట పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్ అంతా. నెక్స్ట్ ధన్యవాదాలు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎప్పుడు చెప్తాను, మా మీడియా సోదరులు, మా మీడియా మిత్రులు, వాళ్ళు లేకపోతే మా ప్రోగ్రామ్స్ ఏవి అంటే ఇంత విజయవంతం కాకపోవచ్చు. ఎందుకంటే పబ్లిసిటీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ విషయాన్ని కూడా మీ మీడియా వాళ్ళందరూ కూడా అందరికీ షేర్ చేస్తే మంచిది. ఎందుకంటే ఆడపిల్లలకి మనం ఒక మంచి ఆరోగ్యమైన వాతావరణంలో వాళ్ళని పెంచాలనుకుంటాం కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్ ఉంది. కాబట్టి పిఎల్విస్ని గుర్తించి వారికి సమాజంలో అభివృద్ధికి తోడ్పడడానికి కూడా మీరు సహాయం చేయాలి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళకి చెప్పుకోవచ్చు.